హలో ఫ్రెండ్స్, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. ఎప్పటి నుంచి ఈ మాట మనం వింటూనే ఉన్నాం. పాపం ఇండియా మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? ఫైనాన్షియల్గా ఎన్నో స్కామ్స్ జరిగాయి. ఇలా జరిగితే ఎలా డెవలప్ అవుతుంది? ఇప్పుడు నేను చెప్పే స్కామ్స్ జరగపోయి ఉంటే మేబీ ఇండియా ఎప్పటికంటే కాస్త ముందుకు వెళ్ళి ఉండేదేమో. సో ఇండియాలో జరిగిన అతిపెద్ద స్కామ్స్ గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. 2G స్పెక్ట్రమ్ స్కామ్. ఇండియాలో అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే అది 2G స్పెక్ట్రమ్ స్కామే. ఈజీగా చెప్పాలంటే మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. 2G స్కామ్ ముందు మిగతా అన్ని స్కామ్స్ జుజీబీ అని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్పింది. సో అసలు ఏంటి 2G స్కామ్ అనేది ఇప్పుడు చూద్దాం. మరీ డీప్గా కాకుండా మీకు అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా చెప్తాను. ఇండియాలో మొత్తం 22 టెలికమ్యూనికేషన్ జోన్స్ ఉన్నాయి అండ్ అలాగే 281 జోనల్ లైసెన్సులు కూడా ఉన్నాయి. 2008లో కొత్తగా 122 సెకండ్ జనరేషన్ అంటే 2G యాక్సెస్ సర్వీస్ లైసెన్సులని కొన్ని టెలికాం కంపెనీస్ కి అప్పటి టెలికాం మినిస్ట్రీ అలొకేట్ చేసింది, అంటే కేటాయించింది అనమాట. బేసిక్గా ఈ లైసెన్స్ ని బిడ్డింగ్ ద్వారా కానీ లేదంటే ఫిక్స్డ్ ప్రైస్ ద్వారా కానీ ఇస్తూ ఉంటారు. బట్ ఆ టైంలో ఈ లైసెన్స్ వచ్చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, అంటే ఎవరు ముందుగా వస్తే వాళ్ళకే కేటాయిస్తారు. బట్ ట్విస్ట్ ఏంటంటే ఈ లైసెన్స్లని చాలా అంటే చాలా తక్కువ రేట్కి చాలా చిన్న టెలికాం కంపెనీస్కి అమ్మేయటం జరిగింది. అదెలా పాసిబుల్ అంటారా? ఏం లేదు. అప్పట్లో టెలికాం మినిస్టర్ ఏ రాజా తన కంపెనీలకు కాల్ చేసి స్పెక్ట్రమ్ అమ్మే డేట్ ఎప్పుడో వాళ్ళకు ముందే చెప్పేశాడు. అండ్ నేను మీకు ముందే చెప్పేస్తున్నాను కాబట్టి ఆ టైం కల్లా మీరు డబ్బులు ఎర్న్ చేసుకోవాలి అండ్ ఈ మ్యాటర్ని నేను మీకు ముందే చెప్పాను కాబట్టి మీరు నాకు కొంత అమౌంట్ని ముందుగానే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నాడు. దానికి వాళ్ళు సై అంటే సై అన్నారు. ఎందుకంటారు చెప్పండి? 1,76,000 కోట్లు విలువ చేసేదానికి జస్ట్ 10,000 కోట్లకే కొనేసుకున్నారు. బట్ కథలో ట్విస్ట్ ఏంటంటే ఆ టెలికాం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కి ఈ స్పెక్ట్రమ్ ని అమ్మేసుకున్నాయి. సో ఎటొచ్చి లాభపడింది ఆ చిన్న చిన్న టెలికాం కంపెనీసే. గవర్నమెంట్ కి మాత్రం దాదాపుగా 1,76,000 కోట్లు నష్టం వచ్చింది. అప్పుడు టెలికాం మినిస్టర్ ఏ రాజు గైడెన్స్ లోనే ఈ లైసెన్స్ అన్ని ఒక పద్ధతి లేకుండా లంచాలు తీసుకొని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేశాడు. సో దీంతో ఏ రాజుతో పాటు చాలా మంది పైన కేసెస్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేశారు అండ్ ఇప్పటికీ దీని మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తూనే ఉంది. కామన్వెల్త్ గేమ్స్ స్కామ్. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ తో ప్రపంచం మొత్తం అర్థమైపోయింది ఇండియాలో ఏ లెవెల్లో ఫ్రాడ్ అండ్ కరప్షన్ ఉందో. సింపుల్ గా చెప్పాలంటే కామన్వెల్త్ గేమ్స్ కోసం కేటాయించిన బడ్జెట్ వచ్చేసి 70,000 కోట్లు, కానీ వాళ్ళు ఖర్చు పెట్టింది మాత్రం కేవలం 35,000 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లో కరప్షన్ జరిగిందనేది. ఫారెన్ ప్లేయర్స్ గురించి పక్కన పెడితే కనీసం ఇండియన్ ప్లేయర్స్ కూడా సరైన వసతులు కల్పించలేదు. జరగని పార్టీలకి జరిగాయని చెప్పి బిల్లు వేయడం, కాంటాక్ట్స్ ని డిలే చేయడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు, వీలైన ప్రతి చోట కరప్షన్ జరిగింది. దీనికి కారణం అప్పటి కామన్వెల్త్ గేమ్స్ చైర్మన్ సురేష్. సో అతన్ని సిబిఐ వాళ్ళు 2011లో అరెస్ట్ చేశారు. టెల్గి స్కామ్. అబ్దుల్ కరీం టెల్గి 90s టైంలో ఇండియాలో ఈ పేరు ఒక మోత మోగిపోయింది. ఒక కాన్ ఆర్టిస్ట్. సౌండింగ్ వేరుగా ఉందని తప్పుగా అనుకోకండి. కాన్ ఆర్టిస్ట్ అంటే కేడి సినిమాలో నాగార్జున లేదంటే ప్రజెంట్ కిలాడి సినిమాలో రవితేజ లాంటి క్యారెక్టర్ అనమాట. సో మ్యాటర్లోకి వస్తే ఈ అబ్దుల్ కరీం టెల్గి ఎవరైతే ఉన్నారో అతనికి వచ్చిన ఫ్రాడ్జరీ ఆర్ట్తో డూప్లికేట్ స్టాంప్లను ప్రింట్ చేసి ఓవర్ నెట్ లో ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయాడు. టెల్గి మొదట్లో కర్ణాటకలోని కాన్పూర్ స్టేషన్ లో ఫ్రూట్స్ అమ్ముకుంటూ ఉండేవాడు. తర్వాత దుబాయ్ వెళ్లి అక్కడ కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ముంబై వచ్చాడు. ముంబై వచ్చాక తన ఫ్రాడ్జరీ ఆర్ట్ కి పని చెప్పాడు. మొత్తం 12 స్టేట్స్ లోని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యి దాదాపుగా 20,000 కోట్లని ఈ స్కామ్ లో మింగేశారు. ఇండియాలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో పొలిటీషియన్స్ లో కరప్షన్ ని బయట పెట్టిన మొదటి స్కామ్ ఈ టెల్గి స్కామే. సత్యం స్కామ్. ఇండియాలో కార్పొరేట్ ఇండస్ట్రీలో టిల్ డేట్ అతిపెద్ద స్కామ్ ఇదే. కార్పొరేట్ భాషలో కాకుండా సింపుల్ గా చెప్పేస్తాను. సత్యం కంప్యూటర్ సర్వీస్ ఫౌండర్ అయిన రామలింగరాజు కంపెనీకి లేని వాల్యూని ఉన్నట్టుగా చూపించారు. అంటే ఫేక్ బ్యాలెన్స్ షీట్లని క్రియేట్ చేయడం, ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఫేక్ కస్టమర్ ఐడీస్తో కంపెనీని రన్ చేయడం స్టార్ట్ చేశారు. నేను సింపుల్ గా చెప్తానని చెప్పి మ్యాటర్ సింపుల్ అని మాత్రం అనుకోకండి. సత్యం కంప్యూటర్స్ ఇండియన్ కార్పొరేట్ ఇండస్ట్రీకి ఒక మకుటం లాగా ఉండేది, కానీ ఆ మకుటం రాతి మకుటం అని చెప్పి ఎవరికీ తెలియలేదు. ఇలా అన్ని ఫేక్ వి పెట్టి కంపెనీ పేరు పైన లోన్స్ తీసుకుంటూ కంపెనీ బాగా సక్సెస్ఫుల్ గా రన్ అయ్యేలాగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. దాంతో షేర్ ప్రైస్ కూడా బాగా పెరిగింది. కంపెనీ సక్సెస్ ని ఇంకా క్యాష్ చేసుకోవాలనే దురుద్దేశంతో బోర్డ్ మెంబర్స్ అండ్ ఫౌండర్ అయిన రాజు ఫేక్ ఎంప్లాయ్ ఐడీస్ ని క్రియేట్ చేసి శాలరీస్ అన్ని వాళ్ళే కొట్టేయడం స్టార్ట్ చేశారు. ఇలా కొట్టేసిన డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టి సొమ్ము చేసుకుందాం అనుకున్నారు. కానీ 2008లో రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది.
ఇంకంతే, తీగలాగితే డొంకంతా కదిలినట్టు దశాబ్దాలుగా చేస్తున్న మోసం మొత్తం ఒక్కసారిగా బయటపడిపోయింది. దాదాపుగా 14,000 కోట్ల స్కామ్ జరిగింది. దీంతో ఫౌండర్ రాజుని అండ్ అతని బ్రదర్స్ తో పాటు బోర్డు మెంబర్స్ మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. హర్షద్ మెహతా స్కామ్. పెద్దగా పరిచయం చేయాల్సిన స్కామ్ అయితే కాదు, జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటేనే మీకు ఈ స్కామ్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. హర్షద్ మెహతా బిగ్ బుల్ గా పిలవబడే ఇతను ఇండియన్ స్టాక్ మార్కెట్ లో అతిపెద్ద స్కామ్ ని చేశాడు. హర్షద్ మెహతా బ్యాంక్ నుండి పెద్ద మొత్తంలో లోన్స్ తీసుకుని వాటిని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. కరప్షన్ ని, సిస్టమ్ లోని లూప్ హోల్స్ ని యూజ్ చేసి తను ఇన్వెస్ట్మెంట్ చేసిన షేర్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెరిగేలా చేశాడు. ఇలా స్టాక్ ప్రైజెస్ పెరిగిన వెంటనే వాటిని చూపించి మళ్ళీ వాటి మీద ఇంకా పెద్ద మొత్తంలో బ్యాంక్స్ దగ్గర లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. కానీ సడన్ గా ఒక రోజు స్టాక్ మార్కెట్ మొత్తం పూర్తిగా పడిపోయింది. దీంతో ఈ స్కామ్ అంతా బయటపడింది. హర్షద్ మెహతా దాదాపుగా 10,000 కోట్లని స్కామ్ చేశాడు. ఫ్రాడ్ కేసులో హర్షద్ మెహతాను అరెస్ట్ చేసి 5 సంవత్సరాల పాటు జైల్లో పెట్టారు. విజయ్ మాల్యా స్కామ్. విజయ్ మాల్యా చేసింది సింపుల్ స్కామ్. ఏముంది, అందరిలాగే డబ్బు అప్పు తీసుకున్నాడు, కానీ కట్టకుండా పారిపోయాడు. ఫార్మర్ కింగ్ ఫిషర్ ఓనర్ అయిన విజయ్ మాల్యా ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా. మాల్యాకి బ్రేవరీ బిజినెస్ ఉంది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సారాయి తయారు చేసే కంపెనీ అనమాట. చెప్పాలంటే అది బాగా నడిచింది. బాగా నడటం ఏంటి, ఎవరి దగ్గర చూసినా కానీ అప్పట్లో కింగ్ ఫిషర్ బీర్ బాటిలే కనిపిస్తుండేది. కానీ మాల్యా మాత్రం ఎయిర్లైన్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడు. దీంతో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ని స్టార్ట్ చేశాడు. కానీ ఈ సారాయి బిజినెస్ లాగా ఎయిర్లైన్ బిజినెస్ మాత్రం అంతగా హిట్ అవ్వలేదు. హిట్ అవ్వకపోవడం పక్కన పెడితే లాసెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. బట్ మాల్యా మాత్రం ఎయిర్లైన్ బిజినెస్ ని ఎలా అయినా సరే నిలబెట్టాలని చెప్పేసి అప్పులు తీసుకొని మరి ఎయిర్లైన్ బిజినెస్ ని రన్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పులైతే పెరిగిపోయాయి కానీ ప్రాఫిట్ మాత్రం అస్సలు రాలేదు. ఫైనల్ గా తను చేసిన అప్పుల లిమిట్ దాటేసింది. దీంతో తను వాటిని కట్టలేక ఇండియా నుంచి పారిపోయాడు. విజయ్ మాల్యా మొత్తం 17 బ్యాంకుల నుండి 9,000 కోట్లని అప్పుగా తీసుకున్నాడు. ఈ మాల్యా చేసిన దాని వల్ల మినిమం అకౌంట్ బ్యాలెన్స్ అని చెప్పేసి సామాన్యుల దగ్గర డబ్బులు లాగడం స్టార్ట్ చేశారు. ఎవడో చేసిన దానికి సామాన్యులు అనుభవించడం. బోఫర్ స్కామ్. 1980s లో జరిగిన ఈ బోఫర్ స్కామ్ అప్పటి పిఎం రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ ని ఒక ఊపి ఊపేసింది. March 18, 1986 ఇండియా గన్నులు తయారు చేసే స్వీడిష్ కంపెనీ అయిన ఏబీ బోఫర్స్ తో ఒక డీల్ సెట్ చేసుకుంది. ఆ డీల్ ఏంటంటే 1,437 కోట్లకి 400 155mm గన్లని ఇండియన్ ఆర్మీకి సప్లై చేయాలని చెప్పేసి ఇండియా వాళ్ళు ఆ కంపెనీతో డీల్ సెట్ చేసుకున్నారు. 1 year తర్వాత ఏప్రిల్ 16, 1987లో స్వీడిష్ రేడియో ఛానల్ ఒక న్యూస్ ని బ్రాడ్కాస్ట్ చేసింది. ఏబీ బోఫర్స్ కంపెనీ తమకి డీల్ రావడం కోసం ఇండియన్ పొలిటీషియన్స్ కి అండ్ ఆర్మీలో పెద్ద అఫీషియల్స్ కి లంచాలు ఇచ్చి ఈ కాంట్రాక్ట్ ని తెచ్చుకున్నారని ఆ బ్రాడ్కాస్ట్ లో రివీల్ చేశారు. ఇది వినడానికి మీకు అంత పెద్ద స్కామ్ లాగా అనిపించుకోవచ్చు, కానీ బయట దేశాల ముందు మన దేశం యొక్క పరువుని ఈ స్కామ్ తీసేసింది. ఐపీఎల్ స్కామ్. ఈ స్కామ్ లిస్ట్లో లేకపోతే ఈ స్కామ్ చేసిన వాళ్ళు ఊరుకోరేమో. లలిత్ మోడీ అప్పటి ఐపీఎల్ చైర్మన్. 1 కాదు 2 కాదు, ఐపీఎల్ని అడ్డం పెట్టుకుని ఎన్నో ఫ్రాడ్స్ చేశాడు. ఇల్లీగల్ బెట్టింగ్ కానివ్వండి, మనీ లాండరింగ్ కానివ్వండి, ట్యాక్స్ లెక్కొట్టడం కానివ్వండి, లంచాలు తీసుకోవడం కానివ్వండి, ఇలా ఒక పక్క ఐపీఎల్ రన్ చేస్తూ వాటితో పాటు వీటన్నిటిని కూడా రన్ చేయడం స్టార్ట్ చేశాడు. చాలా మంది పొలిటీషియన్స్ అండ్ సెలబ్రిటీస్ తమ మనీని లాండరింగ్ చేయడానికి ఐపీఎల్ ని ప్లాట్ఫామ్ గా వాడుకున్నారు. మనీ లాండరింగ్ ని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే జస్ట్ లైక్ హవాలా అనుకోండి. ఫారెన్ నుంచి బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా కన్వర్ట్ చేసుకుంటారో సేమ్ ఐపీఎల్ ని కూడా పొలిటీషియన్స్ అండ్ సెలబ్రిటీస్ బ్లాక్ మనీ నుంచి వైట్ మనీకి మార్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకున్నారు. లలిత్ మోడీ ఐపీఎల్ ని తన సొంత ప్రాజెక్ట్ లాగా ట్రీట్ చేసుకుని ఇష్టం వచ్చినట్లు ఎంత పడితే అంత నొక్కేశాడు. అండ్ నొక్కేసిన తర్వాత తెలిసిందే కదా, ఎవరికి తెలియకుండా బయట దేశాలకు పారిపోయాడు. లాస్ట్ స్కామ్ గురించి తెలుసుకునే ముందు మీరు ఎంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే పక్కన ఉన్న గంట కూడా యాక్టివేట్ చేసేయండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఫ్రీడమ్ 251 స్కామ్. ఆహా, ఇది కథ అసలు స్కామ్ అంటే ఏదో ఉల్లిపాయలు అమ్మినట్టు స్మార్ట్ ఫోన్స్ నమ్మటమే ఈ స్కామ్ యొక్క కాన్సెప్ట్. 251 స్మార్ట్ ఫోన్ ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు. మోహిత్ జైల్ అనే అతను ఈ కంపెనీకి చైర్మన్. ఫ్రీడమ్ 251 వరల్డ్స్ చీపెస్ట్ అండ్ బెస్ట్ మొబైల్ ఫోన్ అని చెప్పి మార్కెట్ లోని దీన్ని తీసుకొచ్చారు. ఎంతమంది క్రిటిసైజ్ చేసినా కానీ 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ డెలివరీ చేస్తామని చెప్పేసి అతను గట్టిగా చెప్పాడు. మ్యాటర్ అంటే ఇతను మార్కెట్ లోకి తెస్తున్నాం అని టీవీలో పట్టుకొని చూపించిన ప్రోటోటైప్ ఏదైతే ఉందో అది వీళ్ళ కంపెనీ తయారు చేసింది కాదు, వేరే వాళ్ళ కంపెనీ మొబైల్ అంట.
ముందు 2 లక్షల ఫోన్లని డెలివరీ చేస్తాం, తొందరగా బుక్ చేసుకోండి అని చెప్పేసి ఆ కంపెనీ చైర్మన్ చెప్పాడు. 2 రోజుల తర్వాత జస్ట్ ఫోన్లు మాత్రమే మేము డెలివరీ చేస్తాం, మిగతావి డెలివరీ చేయడానికి మాకు గవర్నమెంట్ నుండి 50 కోట్ల ఫండింగ్ కావాలని చెప్పేసి తను అడిగాడు. మీకు వినడానికి కాస్త సిల్లీగా ఉండొచ్చేమో, కానీ ఇదే అక్కడ జరిగింది. గవర్నమెంట్ ఏమైనా తెలివి తక్కువ వల్ల ఇలాంటి స్కాములు ఎన్నో చేశారు. వాళ్ళకి తెలియదే చెప్పండి, కాస్త పక్కెళ్ళి ఆడుకోమని చెప్పేసి వాడిని పట్టించుకోవడం వదిలేశారు. గవర్నమెంట్ పట్టించుకోకపోయినా కానీ మనకి 251 రూపీస్ అంటే ఆగదు కదా, అందరూ ముందుగానే దాన్ని రిజిస్టర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంతెందుకు మా క్లాస్మేట్ కూడా ఒకడు 251 రూపాయలే కదా అని చెప్పేసి ఆ డబ్బులు కట్టేసి రిజిస్టర్ చేసుకున్నాడు. బేసిక్ గా చెప్పాలంటే అసలు ఈ మొబైల్ ఎలా ఉంటుందని చెప్పి కొంతమంది, అమ్మయ్య 251 రూపాయలకే ఫోన్ వచ్చేస్తుందని చెప్పేసి ఇంకొంతమంది ఇలా ఇష్టం వచ్చినట్టు చాలా మంది వరకు ఈ ఫోన్స్ ని బుక్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. కానీ మొబైల్స్ మాత్రం ఎవరికి డెలివరీ అవ్వలేదు. అదృష్టం కొద్ది కొంతమందికి కొన్ని మొబైల్స్ డెలివరీ అయినట్టు న్యూస్ అయితే వచ్చింది. కానీ వాటిని యూజ్ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే చైనా మొబైల్స్ కంటే ఆ మొబైల్ చాలా అంటే చాలా దారుణంగా ఉందంట. అయినా 251 రూపాయలకి స్మార్ట్ ఫోన్ ఎలా వస్తుంది చెప్పండి? స్మార్ట్ ఫోన్, అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్ తయారు చేయాలంటే మినిమం 3000 రూపాయలు పట్టింది. సో అంతకంటే తక్కువ రేట్లో మీకు ఏదైనా ఫోన్ వస్తుందని చెప్తే మాత్రం ఆ ఫోన్ని మీరు అసలు కొనకండి, ఎందుకంటే అది కూడా ఒక స్కామ్ అయి ఉంటుంది. సో మొత్తానికి ఇవి గైస్ ఇండియాలో జరిగిన కొన్ని టాప్ స్కామ్స్. అండ్ ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్ కూడా చాలానే జరిగాయి. సో వాటి గురించి కూడా మీకు సపరేట్ టాపిక్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోకి ఒక 8K లైక్స్ కొట్టండి. వెంటనే నేను ఆన్లైన్ స్కామ్స్ పైన ఇంకో వీడియో చేస్తాను. ఈ 8K లైక్స్ ఎందుకంటే ఈ టాపిక్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుసుకోవడం కోసమే. సో మీకు గనక ఈ టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియోకి ఒక 8K లైక్స్ కొట్టండి. వెంటనే నేను దీనిపైన వీడియో చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నేను నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.